మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే అసలు మీరు ఏం చేస్తూ ఉంటారనేది. మీరు మాట్లాడని విషయం లేదు. ఏంటి అసలు మీరు ఏం చదువుకున్నారు? నాకు తెలుసు పర్సనల్గా ఏంటి అన్నది, బట్ వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు ఏం చదువుకున్నాను అన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాను. ఆల్మోస్ట్ ఎన్ని పుస్తకాలు చదివేసి ఉంటారు ఇప్పటివరకు? 500 బుక్స్ బాగా చదువుకుంటాను. సాధారణంగా ఎన్ని పుస్తకాలు చదివారు అనగానే ఒక 10,000 పుస్తకాలు చెప్తారని ఎక్స్పెక్ట్ చేసేస్తారు అందరూ లాజికల్గా. అవును. సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి, అంతకన్నా ఉండవు. ఇరగదీసి చదివినా కూడా వారానికి ఒక పుస్తకం. అంటే ఎవడైనా ఈ భూ ప్రపంచంలో సంవత్సరానికి 50 ఆ మధ్య కేసీఆర్ గారు చెప్పారులేండి కదా. సో 50 పుస్తకాల కన్నా చదవలేం. ఒక 15-20 సంవత్సరాల టైం స్పాన్లో 50 × 20 వేసుకుంటే ఎన్నంటే అన్ని. కానీ అన్నిసార్లు చదువుతూ కూర్చోలేంగా, తినాలి, వర్క్ చేయాలి ఉంటాయిగా. ప్రపంచాన్ని కుదిపేసిన, ప్రపంచ గతిని మార్చేసిన, నా జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన, అరే ఇలాంటి పుస్తకాలు అయితే బాగుంటుంది అనిపించిన పుస్తకాలు మాత్రం ఒక మంచిగా పట్టుమని ఒక 500 పుస్తకాలు చదువుంటాను నేను. అది నా స్ట్రెంగ్త్. అది 2 నేను జీవితాన్ని చదివాను. నేను నాకు జీవితాన్ని చదవడం అంటే చాలా ఇష్టం. అసలు నాకు జీవితం అనేది 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటేమో ద మోస్ట్ లవబుల్ లవర్, అంటే జీవితాన్ని మించిన ప్రియురాలు ఈ భూప్రపంచంలో లేదనిపిస్తుంది నాకు. అందునే గోవిందుడు అందరి వాడే సినిమాలో పాట ఉంటుంది, జాణ అంటే జీవితం, జీవితమే ఒక జానరా. జీవితం అంటే అందమైన ఆడపిల్ల, ప్రియురాలు. అప్పుడప్పుడు కవ్విస్తుంది, లవ్విస్తుంది, లాగిపడి కొడుతుంది. 2 జీవితం అంటే శత్రువు, ఎప్పుడూ కత్తి పట్టుకుని రెడీగా ఉంటుంది. నువ్వు కూడా రెడీగా ఉండాలి. నీ దగ్గర కత్తి ఉందా, సరే లేదా పేక వెళ్ళిపోతుంది. ఇంతే. నాకు తెలిసి 2 చదువుకున్నాను. 3వది మనుషుల్ని, విపరీతంగా మనుషులను అబ్జర్వ్ చేస్తా. కొంత సైకాలజీ చదవడం వల్ల, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ లాంటివి చదవడం వల్ల మనుషులను అబ్జర్వ్ చేయడం బాగా ఉంటుంది. వాళ్ళు వేసుకున్న డ్రెస్ని బట్టి, వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన రీతి ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది. ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది వెంటనే అడుగుతారు, సార్ మంచి కాఫీ. కొంతమంది అడిగినా ఎవరు. కానీ అలా మనుషులు చదివేయడం వల్ల ఓకే కొంతవరకు ప్లస్ ఏమో, కానీ కొంత మైనస్ కూడా ఉంది కదా. మైనస్ లేదండి. మనుషుని చదివితే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరితో అలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. అట్లీస్ట్ ఎవరితో ఎలా మనం ప్రజెంట్ చేసుకోవాలో తెలుస్తుంది. లేదా ఉన్న సమస్యలు తగ్గించుకోవచ్చు. అంత తప్పించి కానీ నాకు తెలిసి అయితే నెగిటివ్స్ ఏం లేవు. అంటే అవతల వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు మీకు తెలుస్తుంది. నేను ఇంత హార్ట్ఫుల్గా ఉంటే అవతల వాడు యాక్ట్ చేస్తున్నాడనే ఒక బాధ. ఈ విషయం తెలియకపోయినా బాగుండేది కదా అనేది. యాక్చువల్గా ఏంటంటే అది అడ్వాంటేజ్. ఎందుకని, ఇప్పుడు ఎప్పుడైతే మనుషులను అబ్జర్వ్ చేశారో మనుషులు ఎన్ని రకాలుంటో తెలుస్తున్నారు కదా. కొంతమంది అమాయకంగా ఉంటారు, కొంతమంది చాలా భయస్తులే ఉంటారు, కొంతమంది పిరికోళ్ళలా ఉంటారు, కొంతమంది అన్నిటికీ మించి కొంచెం కన్నింగ్గా ఉంటారు, కొంతమంది మీరు దాన్ని చెప్పినట్టుగానే లోపల ఒకటి ఎవరో తెలిసిపోతుంది కదా, గొడవ లేదు కదా. ఏది క్యారెట్ ఏది బీట్రూట్ తెలిసిన తర్వాత కలర్తో ప్రాబ్లం ఉంది. సో కాబట్టి అది పెద్ద కష్టమే కాదు. అంటే మీ నాన్నగారు, అంటే మీ కుటుంబ నేపథ్యం ఏదైతే ఉందో అది చాలా సామాన్యుని కుటుంబం. ఒక సామాన్యుని కుటుంబంలో పుట్టి సివిల్స్ వైపు రావాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే సామాన్యంగా అటువైపు రావాలి అని అంటే చాలా వెనకాతల ఒక గట్టి దృఢ నిశ్చయం ఉండాలి, ఏదైనా మెంటల్గా చాలా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది రైట్. అది అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని? నేను 10th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది. ఒక పుస్తకం చదవడం వల్ల వచ్చింది. 10th క్లాస్లో 1989 నేను 10th క్లాస్. ఓకే. కాలవాహిని అలలవాలున అని ఒక నవల సీరియల్గా వచ్చేది. వరంగల్కి చెందిన కుర్రాడు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత తాను ఐఏఎస్కి ప్రిపేర్ అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఆ జర్నీ అంతటిని అతను వైజాగ్లో యూకో బ్యాంక్లో పనిచేస్తూ 2 పిల్లలుండి
ఆ ఆర్థికపరమైన పరిస్థితులను అర్థం చేసుకుంటూ ఆ జాబ్ వదిలేసి ఐఏఎస్ ప్రిపరేషన్కి వచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి డబ్బులు కట్టలేక చివరికి సింగిల్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో పోయి వ్యక్తిగా అతనికి లైఫ్ ఒక ఫెయిల్యూర్ స్టోరీ. దాన్ని అతను కాలవాహిని అలలవాలున అనే పేరుతో ఒక నవలగా రాశారు, ఓకే, సీరియల్గా. ఆ సీరియల్ చదివాను నేను 89. అప్పుడు అనుకున్నాను నేను, ఆయన పేరు ప్రభాకర్ జైని. ఓకే. ఇప్పుడు నాకు మంచి మిత్రుడైన ఆయన సినిమాలు తీశారు, ఆయన సినిమాలో దాంట్లో నటించడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఒక 1989లో మనకి 10th క్లాస్ అయిపోయిన వెంటనే, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే, డిగ్రీ అయిపోయిన వెంటనే ఐఏఎస్ అవ్వాలి అనే ఒక ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో దట్ మేడ్ మీ. బట్ యాజ్ యూ టోల్డ్, కష్టం అది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఐఏఎస్ దాకా వెళ్ళడం అనేది ఖచ్చితంగా కష్టం. ఇంకా ఇవాళ పర్లేదు, 2018లో ఇవాళ అనేకమైన గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినాయి. ప్రైవేట్ పీపుల్ కూడా ఇవాళ హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారంటే హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, ఎన్జిఓలు ఉన్నాయి. అప్పుడు ఏం లేవు. పైగా మా ఫాదర్ అప్పుడు ఇవాళతో పోల్చుకుంటే వెరీ డౌన్ ట్రాడన్, వెరీ బిలో మిడిల్ క్లాస్. సో అందుకని ఖచ్చితంగా ప్రిపరేషన్ కష్టమే. అందులో నేను డిగ్రీ అయిన తర్వాత 1994 ఏప్రిల్లో డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను మే నుంచి దాదాపు సెప్టెంబర్ వరకు మా ఊర్లో ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టి ఇంగ్లీష్ నేర్పి పిల్లలకి, ఇంగ్లీష్ నేను, ఫిజిక్స్ ఒక ఆయన, ఇంకొక మ్యాథమెటిక్స్ ఇలా నేర్పి. అప్పట్లో ఇంగ్లీష్ మీడియమే కొంచెం కష్టం, కొత్తగా ఉండేది రోజులు. నాది ఇంగ్లీష్ మీడియం. నాది ఇంకా విచిత్రం ఏంటంటే నాది ఇంగ్లీష్ మీడియం, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. కానీ తెలుగు మీద నాకున్నంత కమాండ్ ఖచ్చితంగా ఎంఏ పిహెచ్డి చేసిన వాళ్ళతో సమానం. ఓకే. సో అందుకని ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టి ఇంగ్లీష్ నేర్పి ఆ డబ్బులు తీసుకెళ్ళి మా ఫాదర్కి ఇచ్చి నెలకింతని పంపించమని హైదరాబాద్ వచ్చాను. 1999 అక్టోబర్ 15th హైదరాబాద్లో అడుగుపెట్టా. అలా ప్రిపరేషన్లో ఒడిదుడుకులు, దట్ ఈస్ ద జర్నీ. అంటే 4 సార్లు అటెంప్ట్ చేసినా కూడా రాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు? నేనే. ఎలా? ఐఏఎస్ కావాల్సిన అర్హతలు ఒక 10 యూనిట్స్ అనుకుంటే నేను 5 యూనిట్స్ వెళ్ళాను. కాబట్టి ఖచ్చితంగా ఐఏఎస్ రాదు. సాధారణంగా ఏమని చెప్తారు అందరూ, అదృష్టం లేదండి అంటారు. తప్పు. నేనేమంటానంటే ఈ భూప్రపంచంలో నీకు ఏదైనా అందలేదు అంటే కారణం నువ్వే తప్పు. ప్రపంచంలో ఎవడూ కాదు, దేవుడు కాదు, అదృష్టము కాదు, గది గుడ్డు కాదు. అంటే అదృష్టం అనేది లేదంటారా? అసలు లేదు. అవన్నీ మనం ఇచ్చే కొన్ని కోటింగ్స్ అంతే. అంటే ప్రయత్నం చేసి, అంటే మానవ ప్రయత్నం చేసి కూడా ఫలితం మనకు అందట్లేదు అని అంటే అదృష్టం లేదు అంటారు అల్టిమేట్గా. సో మరి మీరు అసలు అదృష్టమే లేదంటారు? లేదు, అదృష్టం లేదు, అదృష్టమే లేదు. దానికి ఎలాగో చెప్తాను మీకు. అసలు అదృష్టం అంటే ఏంటి? మన జీవితంలో మనకు తెలియకుండా జరిగే కొన్ని సంఘటనలు. లైఫ్ అనేది ఏంటంటే పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని మ్యాథమెటిక్స్లో ఉంటుంది. థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అంటారు మ్యాథమెటిక్స్లో. ఈ రెండు అర్థమైతే లైఫ్ అర్థమవుతుంది. ఓ రోజు అనుకోకుండా నేను ఏదో ఒక ఫంక్షన్కి వస్తా, నేను ఆ ఫంక్షన్కి రావడానికి కారణం వేరు. అదే రోజు మీరు ఆ ఫంక్షన్కి వస్తారు, అప్పుడు మన ఇద్దరికి ఎవరో పరిచయం చేస్తారు. పరిచయం చేసిన తర్వాత మన ఇద్దరి యొక్క జర్నీ లైఫ్లో ట్రావెల్ అయ్యి కొంతకాలం అయ్యేసరికి మన ఇద్దరం ఒక ఫ్రూట్ఫుల్ బిజినెస్ చేస్తాం అనుకుందాం. ఆ రోజు మనం ఏమంటామంటే యోగం రా, రోజున అదృష్టం రా, ఆయన పరిచయం చేశాడు మనల్ని అంటాం మనం. ఇది తిరగబెట్టింది అనుకుందాం, దురదృష్టం రా అంటున్నాం. లైఫ్ అనేది కాంబినేషన్. 2 హైడ్రోజన్ అణువులు, ఒక ఆక్సిజన్ అణువు కలిస్తే వాటర్ అవుతుంది, ఎంత నిజమో. ఒక స్పెర్ము, ఒక ఎగ్ కలిస్తే ఒక హ్యూమన్ బాడీ అవుతుంది, ఎంత నిజమో. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అనే సింపుల్ కంప్యూటర్ ఫార్ములా ఎలా అయితే ఉంటుందో ప్రతిదానికి ఇన్ అండ్ అవుట్ ఉంటుందని ఎంత నిజమో. జీవన మరణాలు మొదలుకొని, అంటే జనన మరణాలు మొదలుకొని, పునర్జన్మ జన్మలు మొదలుకొని, మరణము చావు మొదలుకొని, చావు లాంటివి మొదలుకొని, అన్నిటికన్నా మించి దేవుడితో మొదలుకొని ఇవన్నీ ఈ కాన్సెప్ట్లో భాగమే. అదృష్టం లేదు, తిరగేస్తాను నేను. అంటే ఇప్పుడు 1 మినిట్ అదృష్టం అన్నాను అనుకోండి, ఏం చేస్తున్నాను నేను? అదృష్టం లేదురా,
ఆడు చూసావా అంజలి, ఆమెమో అదృష్టం ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయింది, బతుకు తాగలగా యార్ కొమాఫిలేషన్ అంటారు. నువ్వు ముసిగేసుకుంటున్నావు, నీ తప్పులు తెలుసుకోవట్లేదు. అందులో మేము సైకాలజీ మాట చెప్తాం, మేము డిజైర్స్ వద్దు, డిజర్వ్ అవ్వంటాం. కోరికలొద్దు, అర్హతలు పెంచుకో. అర్హత ఉన్నోడు ఇక్కడికి వస్తుంది అంతే. నీకు రాలేదు అంటే ఇంకొంచెం ఉందని అర్థం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడగలడు, వాడు వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడితే ఎట్లా? చిన్న లాజిక్ మిస్ అయిపోతారేంటి? సో ఇక్కడ దీనికి సూట్, ఎవరు ఏ పని చేయాలో ఆ సూటబుల్ పని ఒకటి ఉంటుంది. కోకిల నల్లగానే ఉంటుంది, కాకి నల్లగానే ఉంటుంది, కానీ గానం వేరు. ఈ గానం వేరని విషయం తెలుసుకోకపోతే ఎట్లా? కాకి అవసరం ఉంది, కోకిల అవసరం ఉంది, ఎప్పుడు దేని అవసరమో ఉంటుంది. వసంతకాలం వచ్చినప్పుడు ఇది ఉంటుంది, ఎప్పుడు అవసరమో అది అప్పుడు వస్తుంది. సో ఈ లాజిక్ మిస్ అయితే ఎట్లా? చిన్న లాజిక్ అంతే. అందుకు నేనేమంటానంటే, ఎప్పుడైతే అదృష్టం ఉండడం మొదలుపెట్టానో నా గ్రోత్ ఎక్కడ అయిపోయిండే చూడండి. నేను 1999 మే 12 నా ఇంటర్వ్యూ వెళ్ళాను. నా ఇంటర్వ్యూ పోయాను, నాకు ఐఏఎస్ 12 మార్కులు పోయాను. ఓకే, అంటే నాకు అన్నం ముద్దలా చేతిలోకి వచ్చి మిస్ అయితే ఎలాగో ఐఏఎస్ అలాంటిదే. నాతో చదువుకుని నేను అతను ఒకేసారి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు ఐఏఎస్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్సనల్ సెక్రటరీ రాజమౌళి అని, ఓకే, ఏవి రాజమౌళి అని. ఇద్దరం, అతనికి ఫస్ట్ అటెంప్ట్, నాకు లాస్ట్ అటెంప్ట్. ఇద్దరం ఒకేసారి వెళ్ళినాం, ఒకే ఇంట్లో ఒకే రూమ్లో తిన్నాం, ఒకే రూమ్లో పడుకున్నాం, ఒకే రూమ్లో మేము కోచింగ్ తీసుకున్నాం. మీకు గుర్తుందా ఆ రోజు ఏమడిగారు? అంటే పర్సనల్ ఇంటర్వ్యూలో పోయిందంటున్నారు మీకు, అంతేనా? ఏమడిగారు గుర్తుందా మీకు? చాలా గుర్తున్నాయి. ఇంటర్వ్యూ యాజ్ గుర్తుంది, గుర్తుండడం కూడా కాదు, మర్చిపోయే సమస్య లేదు. వ్యూవర్స్ కోసం చెప్పండి. బై నేచర్ కొద్దిగా నాకు మెమరీ పవర్ ఎక్కువ. ఓకే, నేను ఒకసారి కార్ని చూస్తే గుర్తుపడతాను, మనిషిని చూస్తే గుర్తుపడతాను. కొంచెం బాగా అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఆ రోజు ఏం అడిగారు అనే దాంట్లో అన్ని చెప్పడం అంటే దాదాపు 55 minutes ఇంటర్వ్యూ. అది చెప్పడం వల్ల ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. కానీ ఏం అడుగుతారు, ఏం అడిగారు అనే దాన్ని మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారని అనిపించింది అవి చెప్పండి. పోనీ నా కమ్యూనికేషన్ ల్యాగ్ వల్ల, నా కమ్యూనికేషన్ ప్రాబ్లం అండ్ నా నాలెడ్జ్ లెవెల్ తక్కువ ఉండడం. చాలా లాజికల్గా చెప్తాను మీకు. నేను అందుకనే ప్రతిసారి ప్రతి ఒక్కరికి చెప్పడం చేసే ప్రయత్నం అదే. నువ్వు ఫెయిల్యూర్గానే చూస్తే నువ్వు అక్కడ అయిపోతావు. ఫెయిల్యూర్ని నీకు ఇంకోటి ఏదో నేర్పడానికి గుణపాఠం అనుకుంటే డెవలప్ అవుతావు. నిజం చెప్తానండి, నాకు ఆ రోజు ఇంటర్వ్యూ రాకపోయినా కారణం ఏంటనుకుంటున్నారు? నా నాలెడ్జ్ లెవెల్ యూపీఎస్సీ లెవెల్లో తక్కువ ఉంది. దెన్ ఐ రియలైజ్డ్ ఎగైన్ అసలు నా లైఫ్ జర్నీలో ఎక్కువ ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఐఏఎస్ ఇంటర్వ్యూ పోయిన తర్వాత. ఎగైన్ ఐ స్టార్టెడ్ రీడింగ్. నాకు అటెంప్ట్స్ లేవు, అది వేరే విషయం. నా మీద నాకు పోటీ. ఆ రోజు ఏమన్నానంటే యూపీఎస్సీ అప్పుడు నాకు 26 ఏళ్ళు అనుకుంటా, 25 ఏళ్ళు, 25 ఏళ్ళు దీంతో వస్తుంది. మనకు కనుక ఐఏఎస్ వచ్చి ఉంటే 58 ఏళ్ళకి రిటైర్ అయితే ఈ దేశానికి ఎంత సేవ చేస్తాం అనుకున్నాను నేను. దెన్ ఐ డిసైడెడ్ దట్ ఒకవేళ ఐఏఎస్ రాకపోతే, ఒక కుర్రాడికి ఐఏఎస్ రాకపోతే 28 ఏళ్ళు 30 ఏళ్ల పాటు తన జీవితంలో ఎంత చేస్తాడో బయట నుంచి నిరూపించి నా ఆత్మకథలో నేను రాయాల్సింది ఏంటంటే, రిక్రూట్మెంట్ బోర్డు లోపమైన అయి ఉండాలి, నా లోపమైన అయి ఉండాలి, నేను మళ్ళీ డెవలప్ అయితే దేశానికి ఇంత చేయొచ్చు. నువ్వు ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నావా, దేశం కోసం ప్రిపేర్ అవుతున్నావా? నేను ఎప్పుడు ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవ్వలేదు. ఆకలి రాఘవేంద్ర ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవ్వలేదు. ఐఏఎస్ నేనైతే దానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. దేశానికి ఉపయోగపడడానికి ఐఏఎస్ ఒక మాధ్యమం మాత్రమే. నువ్వు ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అనుకుంటే ఆటోలోనే వెళ్తావు, బండి మీద వెళ్తావు, 2-wheeler మీద వెళ్తావు, పరిగెత్తుకు వెళ్తావు, క్యాబ్ బుక్ చేసుకెళ్తావు. వెళ్ళడం ముఖ్యం అనుకున్నవాడికి, నాకు వెళ్ళడం ముఖ్యం. అప్పుడు స్టార్ట్ చేశాను. దెన్ ఐ రియలైజ్డ్ నా ఫాల్ట్స్ ఏంటి అన్నది. అంటే ఇంటర్వ్యూలో ఏం అడిగారు అని అడిగారు కాబట్టి అది చెప్పి నేను మళ్ళీ ఇందులోకి వస్తాను. సింపుల్గా నా పేరు ఆకలి రాఘవేంద్ర. సో రాఘవేంద్ర స్వామి మీద మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవుడు నమ్ముతారా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, లాజిక్ అది. 2 స్వామీజీ, స్వాములు వేరు దేవుళ్ళు వేరు. సో తేడా ఏంటి? గాడ్ మెన్ అంటారు, దాని తేడా ఏంటి? ఆ కొంచెం గాడ్ మెన్లో ఉండే నెగిటివిటీస్ ఏంటి? తర్వాత నేను నా ప్రొఫైల్లో అప్పుడు నేను సినిమాలు కూడా పనిచేశాను నేను. ఓకే, అందులో సినిమా రైటింగ్ అంటే స్క్రీన్ పే రైటింగ్ అంటాం కదా. స్క్రీన్ పే రైటింగ్ అనేది నా హాబీ. నా హాబీలో స్క్రీన్ పే రైటింగ్ రాస్తాను కాబట్టి ఆబ్వియస్గా నన్ను సినిమాల గురించి అడుగుతారు. అందులో వాళ్ళు ఏమడిగారు, ఎన్టీఆర్ ఎందుకు సినిమాల్లోంచి రాజకీయాలకు సక్సెస్ అయ్యారు?
అలాగే అసలు ఎందుకు సౌత్ ఇండియన్స్ ఎక్కువగా సినిమాలకి హీరో మన ఇప్పుడు కమల్ హాసన్ కానీ రజనీకాంత్ కానీ పవన్ కళ్యాణ్ కానీ సౌత్ ఇండియాకి ఏదో పెద్ద ఏదో ఒక ఇది అనుకుంటా సిగ్గు అది అనుకుంటా కాదు సోషలాజికల్గా ఎందుకు తెలుసు నాకు బట్ అయినా అది ఎందుకు వచ్చారు ఇవి క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్. ఓకే. కొన్ని చెప్పగలిగాను, కొన్ని చెప్పలేకపోయాను. నా లోపాలే, అందులో డౌట్ ఏం లేదు.